క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ను టీడీపీలో చేర్చుకోవడంపై పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. మర్రి రాజశేఖర్ టీడీపీ పార్టీ వ్యతిరేక ఉగ్రవాది అంటూ ధ్వజమెత్తారు. గత 25 ఏళ్ల పాటు ఆయనతో పోరాటం చేసి ఎంతో మంది ఆస్తులు, జీవితాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరుడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న నాయకుల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని పార్టీ నాయకులు, కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, అభిప్రాయం తీసుకోకుండా పార్టీలో చేర్చుకుంటూ కండవ కప్పుకోవడం అనేది ఈరోజు పార్టీయే శ్వాసగా బతికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గం యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. కండవా మార్చుకోమని 25 సంవత్సరాలుగా అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మర్రి రాజశేఖర్ అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ అనేకమైనటువంటి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, మానభంగాలు చేయించినటువంటి తప్పుడు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా తయారు చేశాడు. తప్పుల కేసులు పెట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక 307 కేసులు, అనేక SC ST కేసులు, దుర్మార్గమైనటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించిన చరిత్ర ఈ మర్రి రాజశేఖర్. పార్టీయే జీవితంగా బతికినటువంటి, ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకులను ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతా ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాము ఒక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో.